Rise app. 1 lakh question bank. Performance analysis. Online classes by experts. నమస్కారం అడ్స్మల్ శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. నమస్కారం సార్, ఇప్పుడు మోడీకి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు లేఖ రాశారు, 6 పేజీల లేఖ అని న్యూస్ వచ్చింది కదా సార్. దాని గురించి మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే ఆ లేఖలా ఏం రాశారు కూడా బయట పెట్టారా? పెట్టారు సార్. అంటే ఆయన అవినీతి కుంభకోణాల గురించి పవన్ కళ్యాణ్ గారు రాశారు. ఇప్పుడు మోడీ ఏం చేస్తారు అని జగన్ షాక్ లో ఉన్నారు అని న్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా కుక్కడప్పు వంటకాలండి ఇవన్నీ. ఇప్పుడు మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ కేంద్రంలో ఉన్న వాళ్ళకి కానీ అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో తెలియదని మనం అనుకోవటం అమాయకత్వం. వాళ్ళు ఇంటర్నేషనల్ గానే జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తులో ఉన్నారు వాళ్ళు. అంటే బహిరంగ పొత్తు లేకుండా అనధికార పొత్తులో ఉన్నారు. పూర్తిగా వాళ్ళకి మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి ప్రభుత్వం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే వాళ్ళకి ఏ రకమైన సహకారం కావాల్సిన సహకారం అందిస్తున్నారు. ఫైనాన్షియల్ గా ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి అసలు అడ్డగోలుగా తీవ్ర ఇసుము నుంచి తైలంబు తీయవచ్చు అన్నట్టుగా నీట్ ఇసుకలో వణికిన నూనె పిండి తీసినట్టుగా వాళ్ళకి ఎక్కడ లేని అవకాశం లేని చోట కూడా అవకాశం కల్పించి అప్పులు ఇస్తున్నారు. ఇంకా కేసుల విషయంలో అయితే అసలు వాళ్ళకి మొత్తాన్ని రాసి ఇచ్చేసారు రాజ్యాంగాన్ని. మీ ఇష్టం, ఈ రాష్ట్రం మీది, మీరు ఏమైనా చేసుకో, అరాచకం చేస్తావా, దుర్మార్గం చేస్తావా, దోపిడీ చేస్తావా, ఏమైనా చేసుకో. వాళ్ళు కూడా మీకు ఏం కావాలితే అది మేము సపోర్ట్ చేస్తాం. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం మీ మనుషులు, మీరు మాత్రం డైరెక్ట్ గా పొత్తు మాత్రం అడగండి, ఎన్డీఏలో చేరమని అడగండి. ఎందుకంటే మేము కొంతమందిని మోసం చేయాలి, ముసుగేసుకుని ఉండాలి, మేము ఎస్సీ ఎస్టీ మైనారిటీకి సంబంధించిన వాళ్ళు తోటి మేము మోసం చేయాలి, కాబట్టి మీరు మాకు అధికారికంగా పొత్తులో వద్దు, కానీ మీరు ఏమడిగితే అది మా గుండు కోసి మీ చేతిలో పెట్టేస్తాం అని చెప్పేసి వాళ్ళు ఒప్పందం వాళ్ళ మధ్య. కాబట్టి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో పొత్తులో ఉన్నా, వీళ్ళు ఎన్ని లేఖలు రాసినా అరణ్య రోదన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన సిస్టమ్ను ఫాలో అవుతాడు, స్టెప్ బై స్టెప్. అవతల వాళ్ళు చేయనివ్వకపోండి ఒక లేఖ రాస్తాడు, ఇదిగో ఈ దుర్మార్గం జరుగుతుంది, ఈ అన్యాయం జరుగుతుంది, చట్ట వ్యతిరేకంగా జరుగుతున్నారు, దోపిడీ చేస్తున్నారు, ఈ లా బ్రేక్ చేస్తున్నారు అని మానవ హక్కులకి, మహిళా హక్కులకి గురించి మానవ హక్కుల సంఘానికి కానీ, మహిళా కమిషన్ కానీ, కేంద్ర హోంశాఖ కానీ, రాష్ట్రపతికి గారు కానీ ఎప్పటికప్పుడు లేఖలు రాస్తారు. ఏం పట్టించుకున్నారండి వాళ్ళు ఏం పట్టించుకోరు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా అనేక మంది లేఖలు రాశారు. వాళ్ళు ఏం పట్టించుకోరండి. ఎందుకు పట్టించుకుంటారో వాళ్ళకి ఏం కాదు. మన లెక్కేటి అసలు దక్షిణ భారతదేశం మీదే ఉత్తర భారతం వాళ్ళకి ఒక రకమైన చిన్న చూపు, అందులో ముఖ్యంగా తెలుగు వాళ్ళంటే మరీ చిన్న చూపు. ఈ రాష్ట్రం 2 ముక్కలైపోయింది, తెలుగు వాళ్ళు సంఘటితంగా లేరు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేసి ఇవాళకే కూడా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఇంటికి పంపించారు అనుకోండి కేసీఆర్ గారు, అది వేరే కథ. కాబట్టి మనం బలం తగ్గిపోయింది. కాబట్టి వాళ్ళు మనల్ని లెక్క చేయాల్సిన అవసరం ఇప్పుడు ఎందుకుంటుంది? మనల్ని చాలా తేలిక భావంతో ఇప్పుడు వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ కేంద్ర ప్రభుత్వము, కేంద్రంలోని జాతీయ పార్టీ కానీ, తెలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కానీ, మొన్నటి వరకు 2019 వరకు ఉన్న పార్టీలను కానీ ఇంత లోకుగా ఎప్పుడు చూడలేదు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వైసీపీ, టీడీపీ, జనసేన 3 ప్రధాన పార్టీలు. కాంగ్రెస్ పార్టీ చాలా వరకు దెబ్బతినిపోయింది, ఇప్పుడే పుంజుకోవచ్చేమో. కమ్యూనిస్ట్ పార్టీలు బలహీనపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానమైన అధికార పక్షము, ప్రధాన ప్రతిపక్షము ఇంకొక రాజకీయ పార్టీ జనసేన పార్టీ ఆల్రెడీ వాళ్ళతో పొత్తులో ఉన్నారు. వైసీపీ పార్టీ వాళ్ళతో అనధికార పొత్తులు రొంకు సాగిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఇక టీడీపీ ఉంది, వాళ్ళ అవసరాలు, వాళ్ళ భయాలు, వాళ్ళ ఆందోళనలు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు సిస్టమ్ చేతిలో పెట్టుకున్నారు, వాళ్ళ అదుపులో పెట్టుకుని వాళ్ళని ప్రతిరోజు అత్యాచారం చేస్తున్నారు. ఎలా వాడాలో అలా వాడేస్తున్నారు సిస్టమ్. కాబట్టి టీడీపీ కూడా వీళ్ళ సహాయం లేకపోతే, వీళ్ళ అండ లేకపోతే మనం ఏమీ చేయలేము అనుకుంటారు అన్న ఒక భావన వచ్చింది. కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో బూచోడిని పెట్టారు. బూచోడిని పెట్టి అతని చేత విపరీతమైన దాడులు చేస్తా, రాజ్యాంగ చట్ట ఉల్లంఘనలు చేస్తా, లా అండ్ ఆర్డర్ అనేటువంటిది అసలు మర్చిపోయారు. శాంతి భద్రతలు లేవు, ప్రతిపక్షాలని, ప్రజల్ని కూడా పీడిస్తున్నారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని నిందితులుగా చేర్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇసుక ఫ్రీగా కేసేటువంటి బుద్ధి జ్ఞానం ఉందా? అసలు మణిజన్మ ఎత్తారు వాళ్ళు. మీరు ఫ్రీగా ఇచ్చిన దాన్ని కేసేటండి, అందులో ఏం చూపిస్తారు?
ఫైబర్ గ్రిడ్ 150 రూపాయలకి ఇచ్చేవారు వాళ్ళు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడ తక్కువైంది ఖర్చు, అందుమే కేసు. అసలు రింగ్ రోడ్ లేకుండానే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు. అందులో ఎంతమంది ఉపాధి పొందారు, మిగతా రాష్ట్రాల కన్నా ఇక్కడ ఎంత తక్కువగా అయిందో అన్ని తెలుసుకోవడం. ఒక్క రూపాయి ఎస్టాబ్లిష్మెంట్ అవ్వకుండా, మనీ ట్రయల్ లేకుండా ఆయన మీద కేసులు పెట్టి 53 రోజుల పాటు ఆయనకి ఊరట లభించలేదంటే ఇవాళకి ఇంకా 17A మీద ఆయన న్యాయం కోసం, చట్టానికి తల వంచి న్యాయం కోసం మాట్లాడుతుంటే ఇవాళకి తీర్పు రిజర్వ్ అయిపోయి బయట రాలేదు. ఎవరు కారకులు దీనికి? తీర్పు రాయటానికి లేట్ అవ్వచ్చు, అంటే అనేక కాగితాలు పరిశీలించి రకరకాల కేసులు రిఫర్ చేసుకోవాలి. రిజర్వ్ అయిపోయిందని చెప్పడానికి ఏంటి అభ్యంతరం? అసలు దీని వెనకాల ఎవరున్నారు? ఏ కేసు అయినా కానీ తేల్చకుండా రిజర్వ్ లో పెట్టేస్తున్నారు. ఇలాంటి భయాలు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ అస్సలు నమ్మకూడని వ్యవస్థ ఏముందంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్. మొన్న రాహుల్ గాంధీ గారు అన్నారు, ఓటీపీ తెలిస్తే డబ్బులు ఖాళీ చేసేస్తున్నప్పుడు ఈ ఎలక్షన్ ఈవీఎం మిషన్ ట్యాంపరింగ్ ఎందుకు చేయదు? గత ఎన్నికల ముందు ఈవీఎం మిషన్ల మీద అనుమానాలు వ్యక్తం చేస్తే ఆ జడ్జి గారు విచారణ స్వీకరించి టకార్మని కొట్టేసి వెళ్ళిపోయి ఇంటికి, రాజ్యసభ వచ్చేసింది అప్పుడు. మరి ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళని ఎలా నమ్ముతామండి? వాళ్ళు ఇంకా మమ్మల్ని ఏమనకూడదు, మమ్మల్ని విమర్శించకూడదు అంటే డోర్ మూసుకూరుకోవాలా? మీరు ఏం చేస్తున్నా కానీ ఈవీఎం మిషన్లు అనేటువంటివి వాడాల్సిన అవసరం ఏముంది? లేట్ అయిపోద్ది, అవుద్ది. నువ్వు ఇవాళ ఎలక్షన్ పెట్టి 45 రోజుల దాకా మిషన్లు పెట్టి కూర్చుంటే అప్పుడు అవల్ లేటు 2 రోజులు లెక్క పెడతారు. ఎవరి కోసం పెడతారు లెక్క? ఇది వరకు లెక్క పెట్టలేదా? ఇప్పటికైనా ఒక నియోజకవర్గానికైనా 4 లక్షల ఓట్లు అయిపోయినాయా? అప్పుడు 2 లక్షల ఓట్లే, ఇప్పుడు 2 లక్షల ఓట్లే. అప్పుడు లెక్క పెట్టారు, ఇప్పుడు లెక్క పెడతారు. ఇప్పుడు మధ్యాహ్నానికి తెలిసిపోతుంది ఫలితం, మర్నాడు మధ్యాహ్నం తెలుస్తుంది. అప్పుడు ఉంటుంది, రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఈ దేశాన్ని మోసం చేస్తున్నారు. మీరు రామాలయం కట్టేసేసి అన్ని ఊళ్ళ నుంచి పిలిచేసి అదో పెద్ద ఎమోషన్లో పెద్ద మొత్తం సామూహికంగా విమానాలతో మొత్తం చేయలేపం కాదు ప్రజల మీద. మీ ఊళ్ళో రామాలయం లేదా? శ్రీరామనవమికి మీరు వెళ్ళరా? నేను వెళ్తాం, మీరు వెళ్తారు. మాకు కావాలంటే మన భద్రాచలం ఉంది, ఇక్కడ మొదటి రామాలయం ఉంది ఒంటిమెట్లోని, అలాగే విజయనగరంలో కూడా ఉంది. ఎక్కడ లేదు రామాలయం? మీకు లేదేమో, మేము మీకన్నా ఎప్పుడో భక్తులు. కాబట్టి ఇలాంటి మొత్తం మందులు చల్లి ఏదో చేద్దాం, మ్యానిపులేట్ చేద్దాం. అదిగో రామాలయం ఓపెన్ చేసి ప్రజలందరినీ కన్సాలిడేట్ చేశారు కాబట్టి గెలిచారు అనిపించుకోవడానికి అంతే. రేపు ఈఎంఎల్ సెట్ చేస్తానికి దేశం అంతా వ్యతిరేకత ఉంది, మోడీ గారికి ఎదురుగాలి వీస్తా ఉంది. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్ గారు అంబేద్కర్ విగ్రహం కట్టినట్టు అక్కడ రామాలయం కట్టారు, అంతేనంట. మీరు ఏమన్నా చేయండి, ప్రజల్లో విముఖత ఉంది. నువ్వేం చెప్పు, ఏం చేసావు, ఏం చెప్పొచ్చు, ఇలాంటి ఎన్ని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వద్దు. ఎవరు గెలిచినా మనకే వస్తాయి సీట్లు అయ్యి, రేపు అధికారంలో మేమే ఉంటాం, నిధులు విడుదల కావాలప్పుడు. జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వచ్చినా చచ్చినట్టు ఢిల్లీ ముందు మోకరెళ్ళాలి. పోలవరాన్ని పడకేం చేసాడు, అమరావతి నాగం చేసాడు, అప్పులు చేసి పెట్టేసాడు, భవిష్యత్తు అంధకారం చేసాడు, గొయ్యి తీసేసాడు. ఇక ఎవడొస్తే ఏం చేయాలి? చచ్చినట్టు కేంద్రం మీద ఆధారపడాలి. ఎవరన్నా రానివ్వండి కేంద్రంలో. ఇప్పుడు మోడీ గారు మళ్ళీ వచ్చినా వాళ్ళ ముందు మోకరెళ్ళాలి వీళ్ళు, లేదా ఇండియా కూటమి వచ్చినా వాళ్ళ ముందు మోకరెళ్ళాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు కొన్ని ఆందోళనలు ఉంటాయి, అందుకుని బీజేపీని స్పేర్ చేస్తున్నారు తప్ప బీజేపీ ఆంధ్రప్రదేశ్లో సూది మనం మోపినంత లేదు. మామూలుగా అయితే వాళ్ళు ఎంతో కొంత ఓటు బ్యాంకు, పార్టీని అభిమానించే వాళ్ళు, పార్టీ కార్యకర్తలు, పార్టీ సానుభూతి పరులు ఉండేవారు. కానీ రాష్ట్రానికి ద్రోహం చేసిన తర్వాత మీ పట్ల ఎవరికన్నా సాఫ్ట్ కార్నర్ ఎంత ఉంటుంది? ప్రత్యక్షంగా కనపడుతుంది కదా. మీరు రాష్ట్రానికి సాయం చేయకపోయినా పర్వాలేదు, మీరు ఇచ్చిన హామీలు మర్చిపోయినా పర్లేదు, తిట్టుకుని ఒక ఏడుపేడు చూసుకుంటారు. కానీ రాష్ట్రంలో అరాచకం, దుర్మార్గం జరుగుతుంటే కూడా మీరు వాళ్ళకి అండగా నిలబడ్డారే, ఇది కదా మహాపాపం మీరు చేసిన పాపం. మీరు ఇంకా ఒక అడుగు ముందుకేసి హంతకుల్ని కాపాడుతున్నారు మీరు. సిబిఐ కేంద్ర దర్యాప్తు సంస్థ ఒక నిందితుడిని అరెస్ట్ చేయడానికి వెళ్తే అతను అరెస్ట్ చేయలేకపోతే మీరు దేశాన్ని ఏం కాపాడతారు? మిమ్మల్ని నమ్మొచ్చా? ఏ రకంగా మిమ్మల్ని నమ్మాలి? ఒక నిందితుడిని, హత్య కేసులో నిందితుడిని కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేయలేకపోయింది. ఆ దర్యాప్తు సంస్థ కేంద్ర హోంశాఖ చేతిలో ఉంటుంది. కేంద్ర హోంశాఖ ఆ దర్యాప్తు సంస్థ ఏమీ పీకలేనప్పుడు ఇక్కడ రేపొద్దున ఇతర దేశాల నుంచి మన మీద దాడికి వచ్చేస్తే
మీరు ఏం పీకుతారు? మన సైనికులు బలిచ్చేస్తారా? అంతేనా? అంతే కదా. చైనా బోర్డర్లో అక్కడెక్కడ అలా జరుగుతాయి. సంతోష్ గారు ఏమైపోయాడు? తెలంగాణ బిడ్డ. ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? లేఖలు రాస్తేనో చెవిలో గుసగుసలాడితేనో వాళ్ళు వింటారా? మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఓడించి ఇంటికి పంపించాలా. వీళ్ళు చేస్తున్న దుర్మార్గాన్ని దేశం అంతా చెప్పాలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా వీళ్ళు ధ్వంసం చేశారో, ఒక దొంగోడికి దుర్మార్గుడికి అరాచకవాదికి అండగా నిలబడి ఈ రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేశారో ఈ ప్రపంచానికి ఈ దేశానికి మొత్తం చెప్పాలా. మీరు జాగ్రత్తగా ఉండండి రా బాబు. రేపొద్దున మళ్ళా వీళ్ళు వస్తే దేశం అంతా ఇదే అమలు చేస్తారు. తస్మాత్ జాగ్రత్త పారావశ అని చెప్పాలి. ఇది మానేసి లేఖలు రాత్నం, చెవిలో చెప్తున్నాం, పొత్తులకు ఒప్పిస్తాం. ఎందుకు ఒప్పించాలా పొత్తులు కాబట్టి? ఏంటి అవసరం? వాళ్ళ ముఖాలు చూసారు అలా ఉన్నాయి. నిన్న టీవీ డిబేట్లో కూర్చున్నారు 2 ఛానల్స్ లో. వాళ్ళు మాట్లాడి మాటలు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ అహంకారం, దురహంకారం, దుర్మార్గం, వాళ్ళ మాట తీరు, మాట్లాడే విధానం చూస్తుంటే అసలు తెలుగువాడుగా పుట్టినందుకు రక్తం సలసల మరిగిపోతుంది. అలాంటి మనం జాతి, తెలుగు జాతి, తిరగబడ్డ తెలుగు బిడ్డ ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవాన్ని తట్టి లేపితే, ఆత్మవిశ్వాసాన్ని తట్టి లేపిన చంద్రబాబు నాయుడు గారు, ఢిల్లీ పీఠాన్ని గజగజలాడించిన ఈ తెలుగు జాతి ఇవాళ బానిసలుగా మారిపోవాల్సి వచ్చిందా? దానికి కారణం ఎవరు? మనోడినే ఒకరిని పెట్టి మన మీద బూచోడ్లాగా అతని చేతి కరపెత్తనం ఇచ్చి మన మీద దాడులు చేసి, దుర్మార్గం చేసి, కేసులు పెట్టి, రక్త గాయాలు చేసి దుర్మార్గం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అమరావతి మహిళలు ఏ పాపం చేశారండి? గాలిదయ కనికరం లేదా? అమ్మవారికి పొంగళ్ళు ఇస్తే మీది ఏ రకంగా హిందూ ధర్మం మీది? ఎన్ని అపచారాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో, దుర్మార్గం జరుగుతుంది. హిందూ మతం అనేటువంటి జీవన విధానానికి అఘాతం కలిగిస్తూ ఉంటే మీరు ఏం పీకుతున్నారు? తిరుమల తిరుపతి నిధులు దుర్వినియోగం అవుతుంటే మీరు ఏం పీకుతున్నారని అడుగుతున్నాను. మిమ్మల్ని అసలు మనుషులుగా గుర్తించవచ్చా? వీళ్ళని బాయ్కట్ చేయాలా? మనం బీజేపీని బాయ్కట్ చేయాలి. ఇంకా బీజేపీని క్షమించవచ్చు. ఈ దేశం నిజంగా బీజేపీ అవసరం. కానీ మోడీ, అమిత్ షా వీళ్ళ అనుచరులు, వాళ్ళ బూట్లకి బ్యాచ్ అందరినీ కూడా అవాయిడ్ చేయాలి. వీళ్ళ మిగతా బీజేపీ అంతా స్వచ్ఛం. నిజంగా వాళ్ళ దేశం కోసం, ధర్మం కోసం కాదు. వాళ్ళందరి నోళ్ళు నొక్కారు. ఈ ఈవీఎం మిషన్లు పెట్టుకుని వాళ్ళు తిరగలేదనేటువంటి వ్యవహారం చూపిస్తారు. ఇది ఈ దేశంలో జరుగుతున్న ఎలక్షన్ కాదు, సెలక్షనే. వ్యవస్థలను అడ్డం పెట్టుకుంటారు, ఈవీఎంలను అడ్డం పెట్టుకుంటారు, ఏదైనా చేస్తారు, దుర్మార్గం చేస్తారు, దౌర్జన్యాలు చేస్తారు, అరాచకం చేస్తారు. ఏమన్నా చేశాడు అధికారం కోసం ట్రై చేస్తారు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఈ జాతి మీరెంత? డెఫినెట్ గా 1 or 2 డే ఇవాళ కాదు రేపు అన్నట్టుగా ఈ ఆఖరి క్షణాలు వచ్చినాయి. ఒకవేళ నిజంగా వ్యక్తులుగా వ్యవస్థలతో పోరాడలేనప్పుడు, మిమ్మల్ని ఎదిరించలేనప్పుడు ప్రకృతి అనేటువంటిది ఖచ్చితంగా సహాయం చేస్తుంది. ఈ దుర్మార్గాన్ని అణిచేయడానికి, ఈ దుర్మార్గాన్ని తొలగించడానికి ప్రకృతి తన సహాయం తను చేస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు లేఖ రాశాడు, చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు, వాళ్ళు ఒప్పిద్దాం, ఇవన్నీ కూడా ఒట్టి మాటలు. ఆ భ్రమలు ఏం పెట్టుకోకుండా వాళ్ళు ఏమనుకుంటున్నారు, అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళకి అత్యంత ప్రేమ. ఎందుకంటే వాళ్ళు దొబ్బేసిన డబ్బులు వాటా ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం. అంతే, సింపుల్. అంటే ఇప్పుడు వైసీపీ, బీజేపీ కలిసి జనసేనని మోసం చేస్తుంది అనుకోవచ్చా అండి? అసలు మొత్తం ప్రజలే దేశాన్నే మోసం చేస్తున్నారు. వాళ్ళు ఎవరున్నారు? నేను మిత్రులు, నమ్మకమైన మిత్రులు ఏమైపోయారండి? ఎన్డీఏలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఎవరున్నారు ఎన్డీఏలో చెప్పండి? అకాలీదళ్ ఎక్కడ ఉంది ఇప్పుడు? శివసేన, టీడీపీ వీళ్ళందరినీ పచ్చి మోసం చేసి కదా వాళ్ళందరినీ పొమ్మల్లా పొగబెట్టేశారు కదా. ఎవరితో అయితే మిత్రత్వం చేస్తారో ఆ పార్టీలు మింగేయటానికి చూడలేదు వాళ్ళు అనుకోండిలాగానే. అదేనా మిత్రధర్మం అంటే? అసలు 2 సీట్లకు పరిమితమైన పార్టీని దేశంలో అంటరాని పార్టీగా చూసిన బీజేపీని ప్రజల్లోకి, సమాజంలో తీసుకొచ్చి దేశం అంతా అధికారంలో తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సహజ మిత్రులుగా వ్యవహరించారు. వాళ్ళ పట్ల వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళ వైఖరి కానీ, విధానం కానీ చూడండి. ఇంతకన్నా విశ్వాసఘాతకం ఉంటుందా? విశ్వాసఘాతులకి రాజ్యాధికారం అప్పచెప్పచ్చా మనం? వాళ్ళ రాజకీయ ముఖ్యత్వం నుంచి తొలగించాల్సిన అవసరం మనకు లేదా? పార్టీలుగా వాళ్ళు ఏమన్నా పడినా ఉండే పౌరులుగా, ఈ దేశ పౌరులుగా, ఈ దేశ క్షేమాన్ని, సంక్షేమాన్ని, గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనమే లేదా? ఇది గమనించుకోవాలి ప్రతి ఒక్కరు. ఓకే అండి, థ్యాంక్ యూ.